క్రీస్తునందు మీకు శుభోదయం. ఒక నిజమైన క్రైస్తవుని మనసు ఎటువంటిది? యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించుచున్న వాని యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంటుంది? ఆయనను మహింపరచాలనే మనసు ఏ రీతిగా ప్రవర్తిస్తుంది? యోహాను సువార్త 3:30 చూసుకున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను చెప్పుచున్న మాటను మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను దేవుని చేత పంపబడినవాడు, ప్రత్యేకింపి పంపబడినవాడు, మనుషులందరికీ అతీతంగా జీవించినవాడు. అతడు పలికిన ప్రతి మాటను కూడా యూదులు విని శిరస వహించిన వారు ఉంటే, విని భయపడి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కూడా విధేయతను నటించిన వారు కూడా ఉన్నారు. ఇటువంటి యోహాను ఎవరి కొరకు పిలువబడ్డాడో, ఎవరి కొరకు పనిచేయుచున్నాడో, ఎవరి విషయంలో అతను జీవించవలసి ఉన్నదో, ఎలాగో జీవించవలసి ఉన్నదో ఎన్నడను అతను విస్మరించలేదు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అతని మనసు యందు నిత్యము యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. దేవుని కొరకు అతడు జీవిస్తున్న దినములన్నీ మనసునందు ప్రభువును కలిగి ఉన్నాడు. అటువంటి యోహాను ఈ 3:30 అంటున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నిజముగా ప్రభువుని ప్రేమిస్తూ ప్రభువుని ప్రకటించుచు తండ్రిని సంతోషపెట్టేవారు ఇటువంటి మనసును కలిగి ఉంటారు. ఇటువంటి మనసు కలిగిన వారు వారికి ఉన్న సమస్తమును, దేవుడు అనుగ్రహించిన తలాంతును సహితము ప్రభు ఎదుట సమర్పించుకుంటారు. ప్రభు ఎదుట తగ్గించుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. మనం ఎప్పుడైతే మన స్థితిని బట్టి అతిశయపడుతున్నామో, ప్రభువుకు లోబడే తత్వము మనలో తగ్గిపోతూ ఉంటుంది. ఇందువలన ప్రభువుని అర్థం చేసుకునే మనసు కూడా మనలో తగ్గిపోతూ ఉంటుంది. అతిశయపడు ఎప్పుడూ కూడా వానిని బట్టి వాడు ప్రవర్తించును కానీ ప్రభువును బట్టి వాడు ప్రవర్తించలేడు. ప్రభువును బట్టి ప్రవర్తించలేని వాడు ప్రభు ఆజ్ఞలకు లోబడలేడు. ప్రభు చెప్పిన బోధను, దాని యొక్క సారము వాడు పరిపూర్ణంగా స్వీకరించలేడు. పైగా వాటిని స్వీకరించి వాటిని తన ఉపయోగార్థము, తన యొక్క మనసును తృప్తిపరచుకోవడానికి వాటిని ప్రకటిస్తూ, లేకపోతే వాటిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నిజమైన సంతోషము అతిశయములో ఉండదు. ఎందుకంటే అతిశయించు వాని మనస్సు వానికి మించి వారిని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రమాదములను వాడు పసిగట్టలేడు. ప్రమాదమును పసిగట్టలేని వాడు దేవుని విషయంలోనూ, తన శరీరం విషయంలోనూ, తన అంతరంగం విషయంలోనూ అపరాధము చేస్తూనే ఉంటాడు. లోబడుట, విధేయత అనే పదాల్లో ఉన్నదే తగ్గింపు స్వభావం. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు లోబడ్డానికి ఇష్టపడతాడు. మహోన్నతుడైన దేవుని ఎదుట, పరిశుద్ధుడైన ప్రభు ఎదుట ప్రతి మనుషుడు కూడా తగ్గించుకోవలసిందే. ఎవడైతే బలహీనత చేత ఉన్నాడో, అజ్ఞానం చేత ఉన్నాడో, మనుషులందరూ పాపము చేసిన వారు కాబట్టి నిత్యము ఒకడు నీతిమంతుడిగా జీవించలేడు. కాబట్టి ప్రభు ఎదుట తగ్గించుకోవటంలో ఎంతో లాభం ఉంది. తగ్గింపులోనే మనకి సంతోషం ఉంటుంది. తగ్గింపులోనే దేవుడు అనుగ్రహించే క్షమాపణను మనము పొందుతూ ఉంటాం. అయితే యోహాను యేసు ప్రభు గురించి వచ్చినప్పుడు ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నాడు. దేవుడు అతనికి అనుగ్రహించిన పని అంతటిని బట్టి యోహాను అర్థం చేసుకుంది ఏంటంటే, యేసు ప్రభు హెచ్చింపబడాలి. యేసు ప్రభు హెచ్చింపబడకపోతే మన జీవితాలకు అర్థం లేదు. మన ప్రవర్తన బట్టి
మనం ప్రకటించే సువార్తను బట్టి, లేకపోతే మన జీవిత విధానం బట్టి, మన ఆలోచనలు బట్టి ఎప్పుడూ కూడా యేసు ప్రభువు హెచ్చింపబడుతూనే ఉండాలి. ఈ మనస్సు కలిగిన వాడు దేవుని చిత్తమును జరిగించును గనుక దేవుణ్ణి సంతోషపెడుతూ ఉంటాడు. ఈ దినమును మనము యేసు ప్రభు గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన మనకు నిత్య జీవమును కలుగు చేసే రక్షణను అనుగ్రహించాడు. మన స్థానములో ఆయన చనిపోయాడు. మనం వదిలించుకోలేని జిడ్డంతటినీ కూడా ఆయన రక్తము ద్వారా కడిగి పవిత్రపరుస్తున్నాడు. అంతేకాదు, విశ్వాసములో ఆయన విషయంలో కొనసాగినట్లు ఆయన తన జ్ఞానం చేత, పరిశుద్ధాత్మ చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రభు విషయంలో మనం ప్రతి దినము కూడా ఆయనను హెచ్చించు వారముగా మనం జీవించాలి. ఎక్కడైతే అపరాధం ఉన్నదో దానిని మనము త్రిప్పికొట్టాలి. ఎక్కడైతే అవిధేయత ఉన్నదో దానికి మనం దూరంగా ఉండాలి. ఎక్కడైతే మనుషుని యొక్క క్రియలు, ఇష్టానుసారమైన ప్రవర్తనలు ఉన్నాయో వాటి విషయంలో మనము మౌనంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దూరముగా జీవించాలి. అప్పుడు దేవుడు మనకు కలిగించు అవకాశములను బట్టి లోకమునకు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మనం చూపించగలం. ఈ రీతిగా ఆయన మన ద్వారా హెచ్చింపబడుతూ ఉంటాడు. యోహానుకు దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు. అయితే ఏమన్నాడు? యేసు ప్రభు హెచ్చింపబడవలసి ఉన్నది, ఆయనే హెచ్చింపబడాలి అనే సంగతిని బాహాటముగా మనుషుల యొద్ద ప్రకటించుచు దాన్ని ఒప్పుకున్నాడు. మన జీవితంలో మనం హెచ్చించవలసిన వారు ఎవరూ లేరు. దేవుని చేత పిలువబడిన వారముగా, యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వారముగా మనం ఎవరినైనా హెచ్చించవలసిన వారమై ఉన్నామంటే అది యేసుక్రీస్తు ప్రభునే. అందుకే ఆయనకు మనము సమస్త ఘనత, మహిమ, ప్రభావం కలిగినట్లు మనం జీవించాలి. అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఈ రీతిగా మాట్లాడాడు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ వాక్యము విన్నప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువుని అన్ని విధములా హెచ్చించుటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము. అది చేయని వారికి కలుగు భారము ఏంటంటే వారు త్రోవ తప్పి నశించెదరు. వారు చెప్పేది, చేసేది ఏది కూడా దేవునికి ఆమోదయోగ్యంగా ఉండదు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ సత్యములో, నీ చిత్తములో మమ్మల్ని నడిపించుటకు నీ వాక్యమును మా మధ్య ఉంచి మేము ఏ రీతిగా నీ వాక్యముకు స్పందించాలో, నీ కుమారుని మేము ఏ రీతిగా నాయన మరి పరిగణించాలో వీటిని మాకు తెలియజేస్తూ మా జీవితములకు నాయన ఒక గురిని ఏర్పాటు చేసి నేను సంతోషపెట్టే వారముగా జీవించటకు మరలా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. నీ చిత్తముకు ఎన్నడూ మేము వెనకాడకుండా ప్రతిదినము నీ కుమారుని పట్ల మేము విశ్వాస్యతను కలిగి ఉన్నట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.